హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. చాలా వెరీ ఇంపార్టెంట్ బిట్స్ నేను మీతో డిస్కస్ చేస్తున్నాను. వీడియో మట్టికి ఎక్కడ స్కిప్ చేయకండి. ప్రతి బిట్టు కూడా మీరు వినండి, సరేనా? ఫస్ట్, జీవావరణ పిరమిడ్ను ప్రప్రథమంగా ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త చార్లెస్ ఎల్టన్. ఇనుము లోహం మీద జింక్ లోహం పూత పూసే ప్రక్రియ గాల్వనైజేషన్. భారతీయ సాంస్కృతిక వారసత్వంపై ఆసక్తి కనబర్చిన పాశ్చాత్య కళాకారిణి అన్నా పావ్లోవా. నీల విప్లవం, ఆక్వాకల్చర్. మానవంలో గల లాలాజల గ్రంథుల సంఖ్య 3 జతలు. హరిసేనుడు సంస్కృత కవి, శంకు భవన నిర్మాణ ఇంజనీరు, వరాహమిహిరుడు ఖగోళ శాస్త్రవేత్త, ధన్వంతరి వైద్యుడు. పల్లె ప్రాంతాల్లో రోజుకి తీసుకునే ఆహారంలో ఉండవలసిన కనీస క్యాలరీలు 2400 కిలో క్యాలరీలు. ఆశా ఎక్రిటిట్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్. ముస్లింలలో సాంఘిక సంస్కరణలకు, ఆధునిక విద్యావ్యాప్తికి కృషి చేసిన వారు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం అరోమాకొండ. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా వయస్సు 6 నుండి 14 సంవత్సరాలు. ఏ చట్టం ప్రకారం నడవలేని, చూడలేని, వినలేని, మాట్లాడలేని వారి కోసం దివ్యాంగులు అని అంటారు? PWD యాక్ట్ 2016. పతన కోణం అనగా భూమి ఉపరితలాన్ని సూర్యుని కిరణాలు తాకే కోణం. త్రిరత్నాల్లో సమైక్ చరిత్ర అనగా సరైన ప్రవర్తన. అశోక ధర్మం యొక్క ప్రధాన సూత్రాలు: జంతువుల పట్ల దయ కలిగి ఉండాలి, దేవుని పట్ల విధేయత కలిగి ఉండాలి, రాజు సంక్షేమానికి కృషి చేయాలి. 2009లో తుంగభద్ర నది వరదల్లో మునిగిన నగరం కర్నూల్. తెరపై చూడలేని, దర్పణంపై మాత్రమే చూడగల ప్రతిబింబం మిథ్యా ప్రతిబింబం. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఉన్న ప్రదేశం ఏపీ. అల్యూమినియం ముడి ఖనిజం బాక్సైట్. భారత రాజ్యాంగం ప్రకారం పని హక్కును ఏ ఆర్టికల్ నుంచి సూచిస్తుంది? 41వ ఆర్టికల్. పటాల సంకలనాన్ని ఈ విధంగా కూడా పిలుస్తారు: అట్లాస్. పరన్నజీవ మొక్కలలో గల ప్రత్యేకమైన వేళ్ళు హాస్టోరియా. 1986 జాతీయ విద్యా విధానం ప్రకారం 10 మౌలిక అంశాలలో లేనిది విద్యార్థుల భాగస్వామ్యం, ఉన్నవి భారత స్వాతంత్రోద్యమ చరిత్ర, స్త్రీ పురుషుల సమానత్వం, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించటం. బస్సులో టికెట్ ఇచ్చేందుకు ఉపయోగించే మిషన్ పేరు టిమ్స్. కేంద్ర ప్రభుత్వం జాతీయ అటవీ పరిరక్షణ విధానాన్ని అమలు చేసిన సంవత్సరం 1952. క్యారం బోర్డు మీద బిళ్ళల్లో ఉన్న చలనం సరళరేఖీయ చలనం. ఫ్లోరా మరియు ఫానా అనగా ఒక ప్రత్యేక ప్రాంతంలో పెరిగే మొక్కలు మరియు జంతువులు. వేసవిలో స్థూపావస్థను చూపే జంతువు కప్ప. అన్నపూర్ణ పథకం కార్డు కలిగిన నిరుపేదలకు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చు బియ్యం కిలోల్లో 10 కేజీలు. కేంద్ర పూర్వక కణానికి ఉదాహరణ బ్యాక్టీరియా. చంద్రయాన్ 2లో ల్యాండర్ పేరు విక్రమ్. 2 సమతల దర్పణాల మధ్య కోణం తగ్గిస్తున్న కొలది వాటి మధ్య గల ప్రతిబింబాల సంఖ్య పెరుగును. భారతదేశంలో తొలి మహిళా వైద్యురాలు ఆనందీబాయ్ జోషి. ఆమ్లవర్షమునకు కారణం NO2, SO2. కంపించే వస్తువు తన మాధ్యమిక స్థానం నుండి పొందే గరిష్ట స్థానభ్రంశం కంపన పరిమితి. వాల్టాలో టీ అనగా దేన్ని సూచిస్తుంది? ట్రీ. భారతదేశంలో సతతహరిత అరణ్యాలు విస్తరించి ఉన్న ప్రాంతాలు కేరళ, అండమాన్ నికోబార్ దీవులు. ప్రయాణేతర అవసరాలకు ఉపయోగించే వాహనం అగ్నిమాపక వాహనం. ఓడోమీటర్ అను పరికరం దీన్ని కొలవడానికి ఉపయోగిస్తారు. దూరం. దక్షిణాఫ్రికా గాంధీగా పేరు పొందిన వారు నెల్సన్ మండేలా. నీటి ఆవిరి నేరుగా మారే ప్రక్రియ సాంద్రీకరణం. అమీబాలో జరుగు ప్రత్యుత్పత్తి ద్విధా విచ్ఛిత్తి. స్వేదన జలం అధమ విద్యుత్ వాహకం. SI పద్ధతిలో వేగానికి ప్రమాణం మీటర్/సెకండ్. మన రాష్ట్రంలో గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభించబడినది 2019 అక్టోబర్ 2వ తేదీన. పటాలను లేత ఎరుపు రంగు. బంజరు భూమి. ప్రపంచ జల దినోత్సవం మార్చి 22. ATM ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. కణంలో స్వయం విచ్ఛిత్తి సంచులు లైజోజోములు. కొత్త జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం 1993. గాలి కాలుష్యానికి సహజ కారణాలు అగ్నిపర్వతాలు బద్దలగడం, అడవుల దహనం, సేంద్రియ పదార్థాలు కుళ్ళిపోవడం అనేవి గాలి కాలుష్యానికి సహజ కారణాలవి. కానివిది వాహనాల ఉద్గారాలు. వ్యాక్సిన్ అను పదం వాకా నుంచి వచ్చినది. దీని అర్థం ఆవు. అమెరికాలో కార్ల ఉత్పత్తిని వేగవంతం చేయడానికి అసెంబ్లీ లైన్ విధానాన్ని ప్రవేశపెట్టిన వారు హెన్రీ ఫోర్డ్. పదార్థం అనేది కొంత ద్రవ్యరాశిని కలిగి ఉండి స్థలాన్ని ఆక్రమిస్తుంది. రైతువారీ విధానం అనగా రైతులకు సాగు హక్కు ఇవ్వడం. ఎస్కిమో భాషలో ఇగ్లో అంటే ఆశ్రయం.
వీరిని ప్రపంచ ఆవరణ వ్యవస్థ నిర్వాహకులు అని అంటారు. రైతులు. సింధు అనే పదం ఈ పదం నుంచి ఉద్భవించింది. సింధు. హిందూ అనే పదం ఈ పదం నుంచి ఉద్భవించింది. సింధు. వేరుశెనగలో టిక్కా తెగులు కలగజేయునది. శిలీంధ్రం. గురు గ్రంథ్ సాహిబ్ సిక్కు మతం. హరప్పా నాగరికత క్రీస్తుపూర్వం 2500 నుంచి 1700. ఒంటె మూపురంలో దీన్ని నిల్వ చేస్తుంది. కొవ్వు. బౌమన్ గుళిక రక్తకేశ నాళిక గుచ్చాలను కలిపి ఇలా అంటారు. మాల్పీజియన్ గుళిక. వాహనాల్లో ఉపయోగించే రియర్వ్యూ మిర్రర్లో వస్తువు ప్రతిబింబం చిన్నదిగా కనిపిస్తుంది. కస్కుట ఆహారాన్ని వీటి ద్వారా సేకరిస్తుంది. హాస్టోరియా. సెరామిక్ వస్తువుల తయారీలో ముడి సరుకుగా ఉపయోగిస్తారు. ఫెల్డ్ స్పార్. కుమార కంపన భార్య గంగాదేవి రాసిన ప్రసిద్ధ రచన మధుర విజయం. దక్షిణ భారతదేశంలో ప్రత్యేకించి తమిళనాడు రాజదర్బార్లో ప్రదర్శించే నృత్యం సదీర్. ఈ కోటను దక్షిణ కాశీకి ప్రధాన ద్వారంగా భావిస్తారు. సిద్ధవటం కోట. సున్నపు నీరు రసాయనామం కాల్షియం హైడ్రాక్సైడ్. 2011లో ఏపీలో స్త్రీ అక్షరాస్యతా శాతం 65%. బృహదేశ్వర ఆలయం తంజావూరు. దీన్ని నివారించడానికి వలస పక్షులు వి ఆకారంలో ఏర్పడి ప్రయాణిస్తాయి శక్తిని కోల్పోకుండా ఉండుటకు. కాకతీయ పరిపాలకుడు గొర్రెల మందపై విధించే పన్ను సుంకం అడ్డపట్టు సుంకం. శిశోత్పాదక జంతువు డాల్ఫిన్. తాళ్లపాక అన్నమాచార్యులు 1408-1503. ఆత్మ ప్రకృతి రహస్యాల గురించి తెలియజేసే తాత్విక గ్రంథం ఉపనిషత్తులు. నిమ్మగడ్డి యొక్క వేర్లను సుగంధ నూనెల తయారీలో వినియోగిస్తారు. మన దేశంలో సతీ సగమును నిషేధించిన సంవత్సరం 1829. ఎల్ఈడి లైట్ లిమిటింగ్ డయోడ్. కాకతీయుల పాలకుల సరైన కాలక్రమం. రుద్రదేవుడు, గణపతి దేవుడు, రుద్రమ్మదేవి, ప్రతాపరుద్రుడు. అక్షాంశాల రేఖాంశాలతో ఏర్పడిన వలవంటి అమరిక గ్రిడ్. పారిశ్రామిక విప్లవం ప్రారంభమైన కాలం క్రీస్తుశకం 1750-1850. ప్రతి పంట నల్లరేగడి నేల. కేరళ రాష్ట్రంలో కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమించినది నారాయణ గురు. గాలి ద్వారా వ్యాప్తి చెందే విధానం. విత్తనాలు డెండాలియన్ విత్తనాలు. ఈ నాగరికతతో స్వస్తిక్ చిహ్నాలు సర్వసాధారణంగా కనిపిస్తాయి. సింధు నాగరికత. భారతదేశంలో అచ్చు యంత్రాన్ని ప్రవేశపెట్టింది యూరోపియన్లు. గాలి వేగాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం ఆనిమోమీటర్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం తమిళనాడు. లోహాన్ని సన్నని తీగలుగా మార్చగలిగే ధర్మం తాంతవత. అటవీ హక్కుల చట్టం ఆమోదించబడిన సంవత్సరం డిసెంబర్ 2006. కనకవచాన్ని ఈ పరికరం ద్వారా పరిశీలించవచ్చు. సంయుక్త సూక్ష్మదర్శిని. రైతులకు లాభం చేకూర్చే సూక్ష్మజీవికి ఉదాహరణ రైజోబియం. ఆవరణ వ్యవస్థలో ప్రథమ పోషక స్థాయి ఉత్పత్తిదారులు. కృష్ణానది ఉపనదులు కొయిన, మలప్రభ, పంచగంగ, ఘటప్రభ. కోరకీభవనం ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. హైడ్రా. భారతదేశ ఆరంభ బ్యాంకుల్లో సరిగ్గా జతపరచంది అరుణ్జీనాథ్జీ హైదరాబాద్ అనేది తప్పు. జగత్ సెట్లు బెంగాల్. షాలు పాట్నా, షెట్టియార్ మద్రాస్. లాస్ట్ది మీరే చెప్పాలి. బేగర్ అనగా వెట్టి చాకిరి. భూమి ఆకాశం కలిసినట్టు కనిపించే ప్రదేశం దిగ్మండలం. మిన్నీమేటా అని వ్యాధికి కారణం మెర్క్యూరీ. స్త్రీబీజ కోశాలు ఉత్పత్తి చేసే హార్మోన్ ఈస్ట్రోజన్. 2 దండయస్కాంతాలను దగ్గరగా తీసుకొని వచ్చినప్పుడు సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి. సత్యార్థ ప్రకాష్ పుస్తక రచయిత స్వామి దయానంద సరస్వతి. కణంలో జన్యు పదార్థం ఉండే కణాంగం కేంద్రకం. గోమటేశ్వర దేవాలయం ఈ రాష్ట్రంలో ఉంది. కర్ణాటక. 1867 సంవత్సరంలో ముంబైలో ప్రార్థనా సమాజం స్థాపించిన వారు ఎంజి రనడే. అధ్యక్ష తరహా విధానం యుఎస్ఏ. పార్లమెంటరీ తరహా విధానం భారతదేశం. కమ్యూనిస్టు విధానం యుఎస్ఎస్ఆర్. ఆకుల్లో పత్రరంధ్రాన్ని ఆవరించి ఉండే రక్షక కణాల సంఖ్య 2. ఆర్యులు క్రింది ఏ దేవతను పూజించలేదు. శివుణ్ణి పూజించలేదు. యముడు, సూర్యుడు, ఇంద్రుణ్ణి పూజించారు. ఒక దేశాన్ని పరిపాలించే అధికారం ఉన్న వ్యక్తుల సమూహం ప్రభుత్వం. శుక్రకణానికి శక్తినిచ్చేది మైట్రోకాండియా. భూగర్భంలో ఉన్న శిలలు నీటికి చెందని పదార్థం. సగటు సముద్ర స్థాయి. కణంలోని గరుకు అంతర్జీవ ద్రవ్యాజలం. ఉపరితలంపై ఉండే రేణువుల వంటి నిర్మాణాలు రైబోజోములు. భారత రాజ్యాంగం చేత గుర్తించబడిన భాషలు 22. టాండ్రా ప్రాంతంలో ఈ నెలలో సూర్యుడు ఉదయించడం మొదలవుతుంది. ఫిబ్రవరి, మార్చ్. ఆపదలో ఉన్న మొక్కజాతి సర్పగంధి. మసుచిటీకా ఎడ్వర్డ్ జన్నర్. మద్రాసు ఎస్టేట్ బిల్లు అమల్లోకి వచ్చిన సంవత్సరం 1950. స్పర్శాబలం, ఘర్షణ బలం,
హీటర్ నందలి ఫిల్మెంట్ దీన్ని తయారు చేయబడి ఉంటుంది. నిక్రోమ్. వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తక రచయిత ఏపీజే అబ్దుల్ కలాం. పరాగ సంపర్కం కొరకు కీటకాలను ఆకర్షించే పుష్పభాగం ఆకర్షక పత్రాలు. గొర్రె శరీరం మీద నుంచి బొచ్చు తొలగించడాన్ని షీరింగ్ అంటారు. భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటైన సంవత్సరం 1885. విద్యుత్ నిర్జల ఘట్టంలో జరిగే శక్తి మార్పు రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది. గ్రీకు భౌగోళిక శాస్త్రజ్ఞుడు అనాక్సిమాండర్. మహానవమి దిబ్బ నిర్మించినది విజయనగర పాలకులు. ప్రపంచంలో అధిక వాతావరణ వ్యత్యాసాలు కలిగి ఉన్న ప్రాంతాల్లో ఇది ఒకటి. టైగా, కాల్సిఫెరల్ రికెట్స్, ఎస్కార్బిక్ ఆమ్లం, స్కర్వీ, రైబోఫ్లేవిన్, గ్లాసైటిస్. వేటాడడం, పశువుల మేపడం వంటి కార్యకలాపాలను నిషేధించి ప్రభుత్వ ఆధీనంలో ఉండే అడవులు రిజర్వ్ అడవులు. క్రిప్స్ మిషన్ సంప్రదింపులు విఫలమైన తరువాత బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ ప్రారంభించిన ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం. జీపీఎస్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. 24వ తీర్థంకరుడు వర్ధమాన్ మహావీరుడు. ఈస్ట్ ఇండియా అసోసియేషన్ అను సంఘాన్ని దాదాబాయి నౌరోజీ 1866వ సంవత్సరంలో ఇక్కడ ఏర్పాటు చేశారు. లండన్. మానవుని కంటిలో ఉండే కటకం ద్వికుంభాకార కటకం. గంటకి 1 కిలోమీటర్ కిలోమీటర్ పర్ హవర్ దీనికి సమానం. 5/18 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్, సముద్రంలో గల కాంతిరహిత మండలం అబైసిల్ మండలం. ద్రవమట్టం పరికరమును వీరు ఉపయోగిస్తారు. తాపీ మేస్త్రి. ద్విదళ బీజ మొక్కల్లో విత్తనాలు మొలకెత్తిన తరువాత కాండం దాని నుండి అభివృద్ధి చెందుతుంది. ప్రథమాంకురం. చోళ శాసనాల్లో శాలభోగ అనగా పాఠశాల నిర్వహణకు కేటాయించిన భూభాగం. శరీర సంతాస్థితిని నియంత్రించేది అనుమస్తిష్కం. వృక్షాయుర్వేద అనే పుస్తకం రాసిన వారు పరాశర. స్కాబిన్ గజ్జి వ్యాధిని కలుగజేసేది మైక్రో ఆర్థోపోడా. విరూపాక్ష దేవాలయం హంపి. ఒక ప్రాంతంలో దీర్ఘకాలం పాటు అంటే దాదాపు 25 సంవత్సరాలు ఉండే వాతావరణ క్రమం శీతోష్ణ స్థితి. కెలినైట్ ఖనిజం నీటిలో కలపడం వల్ల లభ్యమయ్యే పదార్థం బంకమన్ను. కంటిలో తారక పరిమాణాన్ని సరిచేసే కండర నిర్మాణం కంటిపాప. మానవుల్లో శుక్రకణం అండంతో కలిసే ప్రదేశం శ్రీబీజవాహిక. శాశ్వత శిస్తు నిర్ణయ ఒప్పందం ప్రవేశపెట్టిన సంవత్సరం 1793. త్రైపాక్షిక పోరాటంలో రాజవంశాలు గుర్జర ప్రతిహారులు, పాలవంశీయులు, రాష్ట్రకూటులు. ధ్వనిగుణకం లేని పదార్థం పాదరసం. గాంధీజీ చెయ్యండి లేదా చావండి అనే నినాదం ఇచ్చిన ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం. సూర్యగ్రహణ సమయంలో సూర్యుడు, చంద్రుడు, భూమి. సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఏకలింగ పుష్పాలు దోసకాయ. సుల్తాన్ ఈ కుల్ అనగా విశ్వశాంతి. మిలియన్ల కొద్దీ నక్షత్రాల గల పెద్ద గుంపు గెలాక్సీ. కబడ్డీలో క్రీడాకారుల సంఖ్య 7. క్రికెట్ క్రీడాకారుల సంఖ్య 11. ప్రతాపరుద్ర యశోభూషణం గ్రంథ రచయిత విద్యానాథుడు. ఘనస్థితిలో గల కార్బన్ డయాక్సైడ్ను ఇలా అంటారు పొడిమంచు. రక్తంలో సూక్ష్మరక్షక భటులు న్యూట్రోఫిల్స్. స్టిరప్ ఆకారంలో ఉండే మధ్య చెవి ఎముక స్టెప్స్. ఆస్ట్రాయిడ్లు ఈ గ్రహాల మధ్య కలవు. అంగారకుడు గురుడు. రేకులుగా సాగగొట్టగలిగే పదార్థ ధర్మాన్ని ఇలా అంటారు స్థరణీయత. గోమటేశ్వర విగ్రహం ఉన్న ప్రదేశం శ్రావణ బెలగోల. కాకతీయుల కాలంలో గ్రామ పెద్దను ఇలా పిలుస్తారు రట్టడి. శాస్త్రం అనే పదం షెన్షియా అనే లాటిన్ పదం నుంచి వచ్చినది. జ్ఞానం. 2% కాపర్ సల్ఫేట్ ద్రావణం మరియు 10% సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం దీన్ని పరీక్షించడానికి ఉపయోగిస్తారు. ప్రోటీన్లు. సివిల్ కేసు కిందకి వచ్చే నేరం విడాకులు. వానపాము దీని ద్వారా శ్వాసిస్తుంది. చర్మం. బొద్దింకలు నివసించడానికి ఈ పరిస్థితిని ఎంచుకుంటాయి. చీకటి మరియు తడి. సక్సేరుకాల్లో పృష్ఠవంశం ఈ విధంగా మార్పు చెంది ఉంటుంది. వెన్నెముక. భారతదేశంలో మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం ఆర్యభట్ట. నీరు ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే ద్రవస్థితి నుండి వాయుస్థితికి మారుతుందో ఆ ఉష్ణోగ్రతను బాష్పీభవన స్థానం. శరీరం మనస్సు మధ్య సమతుల్యాన్ని క్రీడలు అవసరం అని అన్నది మహాత్మా గాంధీ. ఏపీతో సమానంగా లోక్సభ స్థానాలు గల రాష్ట్రం రాజస్థాన్. రైబోజోములు వీటిని కలిగి ఉంటాయి. ఆర్ఎన్ఏ మరియు ప్రోటీన్లు. డోమింగ్ ఫేజ్ విజయనగర రాజ్యాన్ని తన కాలంలో సందర్శించారు శ్రీకృష్ణదేవరాయలు. ఇది పెరగడం వల్ల ఆడమ్స్ యాపిల్ ఏర్పడుతుంది. థైరాయిడ్ మృదులాస్థి. 1 సెకన్లో చేసే కంపనాల సంఖ్యను ఇలా అంటారు పౌనపున్యం. రొట్టెల పండుగ బారా షహీద్ దర్గా వద్ద జరుపుతారు. మెదడు వ్యాపి. జపనీస్ ఎన్సెఫలైటిస్ కలుగజేయునది వైరస్. స్త్రీలలో అండం ఉత్పత్తికి అవసరమయ్యే ఈస్ట్రోజన్ ప్రేరేపించే హార్మోన్ పాలికిన్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. కేంద్ర ప్రభుత్వ అధిపతి రాష్ట్రపతి. ఆర్థోపోడా అనగా కీళ్ళు కల కాళ్ళు. ప్రకృతి వరణం సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది చార్లెస్ డార్విన్.
రెసిన్లను కలిగి ఉండునది. పైనస్ యజ్ఞవాటికలు బయల్పడిన ప్రాంతాలు. కాళీబంగన్, లోథల్. తుప్పు పట్టడం అనేది ఒక రసాయన మార్పు. సార్వత్రిక గ్రహీతలు అని పిలువబడే రక్తవర్గం AB. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ, సబ్స్క్రైబ్ మీ. ఈ బిట్స్ మీకు ఎంతో ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. నేను చెప్పినవి మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ మీ, సబ్స్క్రైబ్ మీ. ఇలాంటి ఫ్రీ వీడియోస్ మీకు కావాలనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి ప్లీజ్. 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.